చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. నమ్మకమైన మా ప్రియ ప్రభువా, మా రక్షకుడు అయిన మా దేవా, మా ప్రాణప్రియుడు అయిన మా ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మా ఆరాధన స్వీకరించి మహిమ పొందినందులకు వందనాలు. నీ దాసులను నిలువబెట్టి ఆరాధనలో అందించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మరొక దాసుడు నీ పక్షాన నిలిచి ఉంటూ ఉండగా నన్ను మరుగుపరచండి. మీరే మీ ఆత్మ ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడి మహిమ పొందండి. పాపికి రక్షణ, నమ్మిన వానికి దిద్దుబాటు కలిగించమని లేఖనాల ద్వారా లేఖనానుసారమైన యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చింపబడి ఆయన నామానికే మహిమ కలుగునట్లుగా మీరే అందించి మహిమ పొందుదురని, ప్రతి ఒక్కరికి వినిగ్రహించే మనసు అనుగ్రహించుదురని యేసు ప్రభువారి నామములు అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. లూకా సువార్త 19వ అధ్యాయం అనగానే ఎవరు ఒక ఆయన గుర్తు వస్తూ ఉంటారు. ఎవరైనా జక్కయ్య. ఈ లూకా సువార్త 19వ అధ్యాయం ఎన్నోసార్లు మనం తిరగేసి చదివి ఉన్న భాగమే అయినా ఈ లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఈ సువార్తకే కీవర్డ్ అంటారు, మూలవచనం. లూకా సువార్త మూలవచనం ఏంటంటే యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియజేసే మూలవాక్యం 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చారని ఈ లూకా సువార్త 19:10 మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు ఈ 19వ అధ్యాయం మొదటి వచనంలో ఒక పట్టణాన్ని దర్శించారు. ఏమిటా పట్టణం అంటే మొదటి వచనంలో చూస్తాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను. ఈ అధ్యాయంలో ఆయన దర్శించిన కొన్ని పట్టణాలు కొన్ని ఈ 19వ అధ్యాయంలో చూడగలం. ఒకే అధ్యాయంలో మొదటి వచనంలో యెరికో పట్టణాన్ని దర్శించినట్టుగా చూస్తాం. తరువాత 11వ వచనంలో మనం గమనిస్తే ఈ 19వ అధ్యాయం 11వ వచనం చూస్తే వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన యెరూషలేముకు సమీపానికి వెళ్ళాడు. ఈ 11వ వచనంలో యెరూషలేముకి సమీపానికి వెళ్ళి అనేక మంది అక్కడ వింటూ ఉండగా ఆయన దేవుని రాజ్యాన్ని గూర్చి వారికి బోధించడం 11వ వచనంలో చూస్తాం. తర్వాత 28వ వచనంలో యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయాను. యెరూషలేములోనికి సాగిపోతూ కూడా అనేకమైన విషయాలు బోధిస్తూ వెళుతూ ఉన్నారు. అంతేకాదు 41వ వచనంలో మనం గమనిస్తే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే యెరూషలేం పట్టణానికి వెలుపల నిలబడి ఆ పట్టణాన్ని చూస్తూ, అంటే ఈ చేబ్రోలు ఎంట్రన్స్లో ఉన్నప్పుడు చేబ్రోల్ని ఇలా చూడొచ్చు కదా, అలాగే యెరూషలేంకి ఎంట్రన్స్లోకి వెళ్ళినప్పుడు యెరూషలేమును చూసి ఆయన ఏం చేశాడు, ఇక్కడ రాయబడింది. పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నామన్నాడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉండగా, ఆయన ఎన్నో బోధలు వినిపిస్తూ ఉండగా యెరూషలేము ప్రజలు విన్నారు.
చూస్తూ ఉన్నారు కానీ వారు గ్రహించలేకపోతూ ఉన్న విషయాన్ని బట్టి ఆయన ఏడ్చినట్లుగా ఈ భాగంలో రాయబడింది. ఒక బోధకుడు ఏడవటం అనేది అది చాలా తీవ్రమైన స్థాయి. అది ఎప్పుడు ఏడుస్తాడు? ఏడుపు రాని బోధకుడు వేరు, ఏడుపు వచ్చిన బోధకుడు మన ప్రభు. యెరూషలేమును చూసి ఆయన ఏడ్చాడు. అంతేకాదు 45వ వచనములో చూస్తే ఆయన దేవాలయంలో ప్రవేశించి, ఇప్పటివరకు మనం చదివిన వచనాలన్నీ ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ ఆయా విషయాలు బోధిస్తూనే ఉన్నారు. 45లో ఆయన దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు చేసేవారి మీద కోప్పడ్డాడు దేవాలయంలో. ఆ భాగం కూడా ఈ అధ్యాయంలోనే రాయబడింది. ఆ తర్వాత 47లో ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ 19వ అధ్యాయంలో ఆయన ఆయా పట్టణాలను సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు పట్టణాలను లేక ఎందుకు ఆయా గ్రామాలను సంచరిస్తూ ఉన్నాడంటే, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఆయన చెప్పాలనుకున్న మాటలు వినిపించడానికి, ఆయన దేవుడుగా అనేక కార్యాలు చేసి వారికి చూపించడానికి ఆయన ప్రయాణం చేసినట్టుగా ఈ ఒక్క అధ్యాయంలోనే ఎక్కువగా లూకాసు వార్తలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు చేసిన ఎక్కువ ప్రయాణాలు లూకాసు వార్తలోనే మనం గమనించగలం. ఆయన భోజనానికి అనేకులు ఆయన పిలవడం, ఆయన భోజనశాలల్లో భోజన వేడుకలో పాల్గొనడం కూడా ఈ లూకాసు వార్తలోనే చూస్తాం. ఆయన ప్రయాణాలు, ఆయన అనేకసార్లు అనేకమైన వారితో కలిసి భుజించడాలు, అంతేకాకుండా ఆయన కనికరపడి ఏడ్చే వారిని ప్రత్యేకంగా గమనించిన విషయాలు కూడా ఎక్కువగా మనం లూకాసు వార్తలోనే గమనిస్తాం. ఏది ఏమైనా లూకా గారు ఎందుకు వచ్చారు యేసు ప్రభు వారంటే, ఆయన నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. నశించిన దాని కొరకే వచ్చాడు, కానీ ఎలా వచ్చాడో కూడా ఆ వచనం చెప్తుంది. ఎలా వచ్చాడంట? వెదికి రక్షించడానికి వచ్చిన మనిషి కుమారుడుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే ఈ మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగంలో ఒక నశించిన పాపిని ఆయన వెదికి రక్షించినట్టుగా మనం చూస్తాం. మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న ఆ జరిగిన ఉదంతములో మనం కొన్ని విషయాలు ఈ దినం చూద్దాం. చాలాసార్లు చూసిన విషయాలే అయినా ప్రభు ఆత్మ ప్రేరణను బట్టి కొన్ని విషయాలు ఇక్కడ గమనిద్దాం. చూద్దాం రండి. అదే 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. దాని గుండా పోవచ్చుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు. ఇక్కడ జక్కయ్యను గూర్చిన వివరాలు 2వ వచనంలో చెప్పబడ్డాయి. జక్కయ్య ఎవరంట? సుంకపు గుత్తదారుడు, అంటే సుంకం వసూలు చేసే బిల్ కలెక్టర్ గారు. ఆయన బిల్ కలెక్టర్ గారు. అంత మాత్రమే కాకుండా ధనవంతుడు అని చెప్పబడింది. సుంకం వసూలు చేసేవాడు ధనవంతుడంటే ఎలా ఎందుకు ఆ మాట రాశాడు? సుంకం వసూలు చేసేవాడు ధనవంతుడంటే వసూలు 100 రూపాయలైతే ఒక్కోసారి 150 కూడా వసూలు చేసాడేమో. ఎందుకంటే అంత అపరిమితంగా ఆయనకి జీతం ఉంటుంది. ప్రభుత్వం కింద జీతగాడే. జీతమున్నా విపరీతమైన ధనాన్ని సంపాదించుకొని ధనవంతుడుగా అక్కడ పరిగణించబడ్డాడు, లేఖనాల్లో రాయబడ్డాడు. ఆ తర్వాత జక్కయ్యను పేరు. జక్కయ్య ధనవంతుడు, సుంకం వసూలు చేసే బిల్ కలెక్టర్. ఆయన గూర్చిన వివరాలు 2వ వచనంలో ఉన్నాయి. ఇప్పుడు 3వ వచనం చూడండి. 3వ వచనంలో విషయాన్ని మనం గమనిద్దాం. 3వ వచనంలో ఏమని రాస్తున్నాడు లూకా గారు? యేసు ఎవరో అని చూడగోరెను. ఎవరు చెప్పాలి అందరూ? జక్కయ్య గారు యేసు ఎవరో అని చూడగోరాడు. ఇప్పుడు మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. యేసు అసలు అంతకుముందు ఎప్పుడు
చూసినవాడా చూడనివాడేనా? అంతకుముందు ఎప్పుడు చూడనివాడు. మరి ఇన్ని చూడాలి అని కలిగింది అంటే, చూడాలి అనే ఆశ కలిగింది అంటే ఏం జరిగి ఉంటుంది మీరు చెప్పండి? అస్సలు తెలియని మనిషిని గురించి చూడాలని కలిగింది అంటే ఏం జరిగి ఉంటుంది? బ్యాక్గ్రౌండ్ జరిగి ఉంటుందా లేదా? ఏం జరిగి ఉంటుంది చెప్పండి మీరు? ఆయన గురించి ఇప్పుడు శతాధిపతి 7వ అధ్యాయంలో యేసును గురించి విని అని మనం 7వ అధ్యాయంలో చూడండి ఆ మాట. శతాధిపతి 7వ అధ్యాయంలో 3వ వచనంలో శతాధిపతి యేసును గురించి విని అని రాయబడింది. మరి జక్కయ్య యేసును గురించి విని ఇలా చెప్పారు కదా ఆయన చూద్దామని విన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశాడా? శతాధిపతిని గురించి విన్నాడని రాయబడింది, కానీ జక్కయ్య విన్నాడని రాయబడలా. కానీ అతని కోరిక, ఆయన చూడాలి అనే కోరిక, అసలు తెలియని వ్యక్తిని చూడాలనే కోరిక చెప్పుంటే జరిగిద్దా, చెప్పుండకపోతేనా? వివరంగా ఆయన కూర్చున్న వివరాలు చెప్పుంటే జరిగి ఉండదా, చెప్పకపోతే జరిగిద్దా? చెప్పే ఉంటారు ఖచ్చితంగా. ఎవరు చెప్పుంటారు? చెప్పడం అంటే ఈయన క్యాటర్ని బట్టి ఆలోచన చేయాలి. ఈయన క్యాటర్ ఏంది? బిల్ కలెక్టర్. బిల్ కలెక్టర్ అంటే ఆయన అందరితో కలిసి ఉంటాడా? పొద్దున్న లేస్తే ఆయన డ్యూటీకి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళి ఏ ఏరియా వసూలు చేయాలో కనుక్కొని వాళ్ళ పేరు లిస్టు తీసుకొని వస్తాడు కదా, అదంతా ఉంటుంది ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన ఆఫీసులో ఆయనతో సమకాలికులు ఉంటారా లేదా? మొత్తం బిల్ కలెక్టర్ ప్రాంతం అంతా ఒకడే ఉంటాడా? ఇంకా ఉండరా? ఉంటారు కదా. ఎవరో ఒకళ్ళు ఈయనకి చెప్పుండాలి. ఎవరు చెప్పుంటారు అని చూస్తే ఆయన డిపార్ట్మెంట్లో ఆయనతో కలిసి ఉండేవాళ్ళు తప్ప బయట వాళ్ళు కలవని వాళ్ళు ఎవరు చెప్పలేరు కదా. ఇప్పుడు కలిసి ఉండేవాళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళు ముందు ప్రభువుని వెంబడించిన వారు ఉంటే ఖచ్చితంగా చెప్పుంటాడని చెప్పే అవకాశం ఉందా లేదా? చూద్దాం రండి. ఈయనకి చెప్పి ఉన్న వ్యక్తి ఆయనే చెప్పాడంటానికి ఆధారం ఉంది. రండి, మనం 5వ అధ్యాయము లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి వెళదాం. 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్లు నొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. 29వ వచనం. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతర అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. ఇప్పుడు ఈ లేవి అనే ఆయన ప్రభువుని పూర్తిగా వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. లేవి అనే వ్యక్తి. ఈ మాట మార్కు కూడా రాశాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే ఈ విషయం మార్కు సువార్త 2:14 మనం గమనిస్తే ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవీని చూసి అని రాయబడింది. ప్రియులరా, మత్తయి సువార్త 10:3 చూడండి. సమస్తం విడిచిపెట్టి వెంబడించింది శిష్యులా విడిగా ఉన్నవాళ్ళ? ఆయన్ని శిష్యులేగా. మరి ఇప్పుడు ఈ లేవిని గుర్చిన ఒక మాట 10వ అధ్యాయం చూడండి 3వ వచనంలో. ఆ సుంకరి అయిన మత్తయ్య అని ఉంది. అంటే పండితులు ఈ విషయాన్ని ఆ మెట్లు నొద్ద కూర్చున్న సుంకరి అయిన లేవి అని అన్నారు కదా. ఆయనే సుంకపు గుత్తదారుడైన మత్తయి సువార్త గ్రంథకర్త మత్తయి కూడా సుంకరే. ఆ లేవియే ఈ మత్తయి అని పండితులు దాన్ని రూఢిపరిచి రాశారు ఆ విషయాన్ని. అంటే ఇప్పుడు ఆ మెట్లు దగ్గర కూర్చొని ఉన్న సుంకరను చూసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అన్ని విడిచిపెట్టి వెంబడించడమే కాకుండా ప్రభువుని వాళ్ళ ఇంటికి భోజనానికి కూడా పిలిచాడు. అంటే అతడు ప్రభువుని నమ్మి వెంబడించిన వాడా కాదా చెప్పండి? వెంబడించిన వాడే. ఇప్పుడు ఈయన కలిసి ఉంటారా ఉండరా చెప్పండి?
ఎందుకు కలిసి ఉంటారు చెప్పండి? ఇద్దరు ఒకే సేమ్ ఉద్యోగం, ఇద్దరు ఒకే ఉద్యోగం కనుక కరెక్ట్గా కలిసి ఉంటారు. ఇప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పుంటాడు? మత్తయి అనే లేవి అనే మత్తయి ఏం చెప్పుంటాడు? ఈయనకి యేసుని గురించి చెప్పుండడా? అప్పటికే ఆయన్ని వెంబడించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన్ని భోజనానికి పిలిచి వాళ్ళ ఇంట్లో విందు కూడా చేసిన సుంకపు గుత్తదారుడుగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కలిసి చెప్పిన తర్వాత తోటి ఉద్యోగస్తుడికి యేసు ప్రభువును గురించి ప్రకటించిన తర్వాత ఆ విశ్వాసి ప్రకటించాడు అంటే ఆయన విశ్వాసే సంపూర్ణంగా. ప్రకటించిన తర్వాత మౌనంగా ఉంటాడా? ఏం చేసి ఉంటాడు చెప్పండి? ప్రార్థన చేసి ఉంటాడా లేదా? ఏమని? జక్కయ్య అనే నా తోటి ఉద్యోగస్తుడికి నేను చెప్పాను, అతడు మార్పు చెందాలని అతని కొరకు ప్రార్థన చేసి ఉంటాడా లేదా? ఖచ్చితంగా చేసి ఉంటాడండి, ఏం అనుమానం లేదు. ఇది మనం ఎందుకింత ఖచ్చితంగా పండితులు దీన్ని కరెక్ట్గా ఈ విధంగా రాశారు? ఎందుకంటే తోటి ఉద్యోగస్తుడు గనక ఆ విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేసి ఉంటాడు. ఇప్పుడు ఈ జక్కయ్యలో ఒక వ్యక్తిని గూర్చి ఒక వ్యక్తి సువార్త ప్రకటించి యేసు ప్రభువుని గూర్చి చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని గూర్చి ఆ వ్యక్తి ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఆ విన్న వ్యక్తిలో ఆ చెప్పిన మాటలు కార్యరూపము దాలుస్తాయా దాల్చవా? దాలుస్తాయి. ఇప్పుడు రండి 3వ వచనం, 19వ అధ్యాయం 3వ వచనంలోకి ఇప్పుడు రండి. యేసు ఎవరో అని చూడగోరెను అని ఉంది. చూడగోరెడు. చూడాలి అని ఎప్పుడు కలిగింది? ఆయన్ను గూర్చి చాలా విషయాలు చెప్పగా విన్నాడు కాబట్టి ఆ చెప్పగా విన్నప్పుడు ముఖాముఖిగా చూడలేదు. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయా గ్రామాలు సంచరిస్తున్నాడయ్యా, అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఎవరో నేను చూద్దామనే ఆశ ఉన్నది. చెప్పినప్పుడు చూద్దామని కలిగింది. ఇప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరు వచ్చాడని తెలుసుకొని ఏ బజారులో వస్తున్నాడో ఆయన్ని కలుసుకుందామని చూద్దామని వెళ్ళాడు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఆయన మనసులో స్టార్టింగ్ పాయింట్ ఏమని? యేసు ఎవరో చూద్దామని. అంతే కదా? యేసు ఎవరో చూద్దామని అంటే ఎక్కడో గడాంధకార చీకట్లో ఏదో ఒక చిన్న ఎల్ఈడి లైట్ లాగా స్టార్ట్ అయింది. విన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుంది? రోమపత్రిక 10:17 కదా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసమంటూ ఒక వ్యక్తిలో ప్రారంభిస్తే విశ్వాసం అనేది ఆసక్తిని పుట్టిస్తుంది. ఏం పుట్టించింది? నిజమైన విశ్వాసం గనక లోపల అది స్టార్ట్ అయితే ఆసక్తి పుడుతుంది. ఆసక్తి అనేది చాలా విషయాలను అధిరోహిస్తుంది. ఒక వ్యక్తిలో కలిగే ఆసక్తి చాలా విషయాలు అధిరోహిస్తుంది. ఇప్పుడు ఈయన సుంకపు గుత్తదారుడు కదా, బిల్ కలెక్టర్ కాదు. ఈయన వయసు ఎంత ఉంటుంది? వయసు చెప్పలేదులే, మనం క్యాలిక్యులేట్ చేసి 20 ఉంటాయి అన్నావా? 50 ఉండొచ్చు కదా. 50 అంటే చిన్నపిల్లడా పెద్దోడా? పెద్దోడేగా. ఇప్పుడు చూడాలనే కోరికతో ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏం చేశాడో చూద్దాం రండి. ఏం చేశాడు? 5వ వచనం, 4వ వచనం నుండి. అప్పుడు యేసు ఆ త్రోవన ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. 3వ వచనం చూడండి. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. చూడాలనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? వచ్చే మార్గానికి ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళినాక యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికే జనులు గుంపులుగా ఉన్నారు. గుంపులుగా ఉండేసరికి ఏం చేశాడు? ఈడ చూడలేకపోవటానికి ఆయనకు ఒక లోపం ఉంది. ఏందా లోపం? ఈయన పొట్టివాళ్లే. ఈరోజు చాలామంది
చూడలేకపోతున్నారు. వారి జీవితంలో పొట్టితనం ఉంది. చూడాలని ఉంది కానీ చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే అసలు జీవితమే పొట్టితనం. ఇతనికి వాస్తవానికి ఇతను పొట్టివాడయి చూడలేకపోతున్నాడు. వెళ్ళాడు గుంపుల దగ్గర, ఎగిరెగిరి చూద్దామని ఎగిరాడు కాబోలు. ఆ చుట్టూ రౌండ్గా తిరిగి ఎగిరాడు కాబోలు. కానీ ఈయన పొట్టివాడు అవటం వల్ల, జనులు గుంపులుగా ఉండటం వల్ల దూరి వెళ్ళలేకపోయాడు. కానీ లోపల వినుట వలన కలిగిన విశ్వాసం మౌనంగా ఉండలేదు. మౌనంగా ఉండకపోగా ఇతని ఆసక్తి ఈయన చేత 50 సంవత్సరాలోడు పరిగెత్తగలడా? కానీ ఈడ రాయబడింది చూడండి 4వ వచనములో, యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి అక్కడికి వెళ్ళాడు. 3వ వచనంలో ట్రై చేశాడు, చూడలేకపోయాడు. అయ్యో నేను పొట్టివాడిని కనుక చూడలేకపోతున్నానని, ఏది ఏమైనా చూడాలనేది డిసైడ్ అయిపోయాడు. చూడటానికి పరుగెత్తాడంటే వయసుకి ఇది మించిన పనే కాదా? వయసుకు మించిన పనే. పరిగెత్తేది పిల్లలా పెద్దోళ్ళండి? పిల్లలా పెద్దోళ్ళు? చెట్టు ఎక్కేది పిల్లలా పెద్దోళ్ళు? పిల్లలు ఎక్కగలరా పెద్దవాళ్ళు? కానీ ఈ భాగంలో ఇతడు ఏం చేశాడు? పిల్లలు చేసే పనిలాగా పిల్లలలాగా పరిగెత్తుతున్నాడు, పిల్లల్లాగా చెట్టు ఎక్కుతున్నాడు. యేసుప్రభు వారు ఒక మాట చెప్పాడు, పిల్లలను నుంచోబెట్టి ఈ పిల్లల్లాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పాడా లేదా? ఎక్కడా? ఇక్కడే 18వ అధ్యాయం చూడండి, 16వ వచనం. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, పిల్లల్ని, చిన్న బిడ్డలను ఆటంకపరచుకుడని వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించువాడు అని చెప్పాడు. చిన్న బిడ్డల వలె అని బిడ్డలను చూపించాడు, చిన్న బిడ్డల్లాగా. ఇప్పుడు వాస్తవానికి ఈ జక్కయ్య ఆయన చూడడానికి ఏ వయసుకు మారిపోయాడు? చిన్న పిల్లల్లాగా పరిగెత్తుతున్నాడు. చాలా శ్వాసపోయి ఉంటాడు న్యాయంగా వయసును బట్టి. అయినా లోపల ఉన్న ఆసక్తి చూడాలి. పరిగెత్తడమే కాదు, పరిగెత్తిన ఆ గుంపు చుట్టూ తిరిగాడు పరిగెత్తుకుంటా, ఏమి కనబడలా. కానీ పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడంటే ఈయన్ని చూడగలిగే ఎత్తుకు నేనే ఎక్కాలని తనకున్న లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేసి చెట్టు కూడా ఎక్కాడు. ప్రియులారా, చెట్టు కూడా ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత ఈ సంగతి ఎవరికి తెలుసు? యేసుప్రభు శిష్యులకు తెలుసా? ఆయన పక్కనున్న గుంపుకు తెలుసా? ఇతని బాధ ఇతందే, వాళ్ళ బాధ వాళ్ళదే. ఎవరికి తెలియదు ఈ విషయం. కానీ ఇతను ఎక్కడున్నాడు? చెట్టు పైన ఉన్నాడు. యేసుప్రభు వారు అదే మార్గాన్ని, ఆయన వచ్చే రోడ్లోనే చెట్టు ఎక్కాడు. ఈయన కరెక్ట్గా చూసుకొని ఇటే వస్తాడు ఖచ్చితమని కన్ఫామ్ చేసుకొని చెట్టు ఎక్కాడు. తిరిగి వచ్చాడు. యేసుప్రభు వారు చెట్టు కిందకు వచ్చాడు. చెట్టు కిందకు వచ్చిన తర్వాత అక్కడ చూడండి 5వ వచనంలో, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ఇప్పుడు చూడండి 5వ వచనంలో కన్నులెత్తి చూచి, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి. మధ్యలో కన్నులెత్తి చూచి అన్న కాడ మధ్యలో ఒక పదం వదిలేశాడు లోకా గారు. అది మనల్ని అర్థం చేసుకోమని. కన్నులెత్తి ఎడు చూశాడు? జక్కైకి వెళ్ళి అని ఒకటి పైకి, కన్నులెత్తి పైకి చూశాడు. అంటే అక్కడికి వచ్చినప్పుడు పైన ఒకడు ఉన్నాడని ఈయన పైకి చూసి, అక్కడ పైకి చూశాడంటే ఆగాడా లేదా? ఆగి పైకి చూసినప్పుడు ఈ చుట్టుండ వాళ్ళందరూ బిత్తరపోయి ఉంటారు లేదా చెప్పండి? పైకి చూస్తున్నాడని. ఇప్పుడు పైన ఉన్నవాడు ఎలా ఎడు చూస్తున్నాడు? పైన ఉన్నవాడు కిందకు చూస్తున్నాడు, కింద ఆయన పైకి చూశాడు. ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది? రెండు చూపులు కలిసినాయా లేదా? ఏమంటారు దాన్ని? చూపులు కలిసిన శుభవేళ అన్నమాట. ఈ జక్కయ్యకి
చూపులు కలిసిన శుభవేళ. దాని పరమగీతంలో ఒక పదం అన్నాడు, ఒక్క చూపుతో నీ వశమైతిని అంటున్నాడు. అవునా కదా? నువ్వు నేను ఏదో ఒక రోజు ఒక్క చూపే యేసు ప్రభు వారి మాట ఒక చూపులాగా దూసుకొని హృదయంలోకి వెళితే హృదయము ఇక ఇక ఎంత అంటే మా హృదయ మార్పు అది నోటితో చెప్పే మార్పు కాదు. ఇక్కడ జక్కయ్య మార్పు నోటితో చెప్పింది కాదు, ఏది క్రియల ద్వారా అక్కడ వెల్లడైంది. నేను ఇక నీకు అది ఇది అని చెప్పడం కాదు, ఆచరణలో ప్రారంభమైంది. నిజంగా ఎంత గొప్ప మార్పు అండి. ఇప్పుడు చూడండి, పైకి చూసి యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. ఆ సుంకపు గుత్తదారుడు ఆ లేవి ఈయన్ని భోజనానికి యేసు ప్రభు వారిని లేవి భోజనానికి పిలిచాడా, నేనే మీ ఇంటికి భోజనానికి వస్తున్నా అన్నాడా? మరి ఎక్కడ అసలు చూడాలనుకున్న వాడికి నేనే మీ ఇంటికి వస్తున్నానని ఆ మాట చెప్పడం ఎంత అద్భుతం అండి. నిజంగా అది కొలవలేని ప్రేమ అని చెప్పాలి. అసలు వెతకపోయింది ఎదురొచ్చినట్టుందా లేదా? వాస్తవానికి యేసు ఎవరో చూడాలనే పాయింట్తో ఇంటి దగ్గర బయలుదేరాడు. ఈ కోరిక ఎవరిలోనన్నా వచ్చిందంటే అది నిజమైన విశ్వాసమే. వాక్యం ఏం చెబుతుంది? రోమాపత్రిక 3:11 దేవుని వెదకువాడు లేడు అని చెప్తుంది. అసలు దేవుని వెదకువారు లేనే లేరు అని చెప్తుంది. కానీ అందుకే దేవుడే మానవులను నశించిన పాపిని వెదికి వచ్చాడు. అందుకే ఈ లోకాసు వార్తలో ఆయన నశించిన దానిని ఏ రూపంలో వెతుకుతున్నాడో ఆ అనేకమైన భాగాల్లో లోక వివరించాడు. ఈ భాగములు అదే. ఈ భాగములో నశించిన ఒక పాపిని వెతుకుతూ వచ్చాడు. ఇప్పుడు రండి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇక్కడ జక్కయ్య అనే పేరు కదా. జక్కయ్య అంటే అర్థం ఏంటి? పవిత్రుడు అని అర్థం. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. ఏందది? పవిత్రుడు. మరి ఈయన జీవితం ఎలా ఉంది? ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? 7వ వచనం చూడండి. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? అందరూ అది చూచి మనుషులందరూ ఏమంటున్నారు? ఈయన్ని అక్కడున్న ఆ గుంపే ఇతడు పాపి అని అంటున్నారు. అంటే ఆ జనమందరికి ఈయన పరిచయమా కాదా చెప్పండి? జనమందరికి పరిచయమైన వ్యక్తే. ప్రజలందరూ ఇతడు పాపి అంటున్నారు, కానీ అతని పేరు పవిత్రుడు అంటుంది. పేరు ఏమో పవిత్రుడు పెట్టుకున్నాడు, జీవితమేమో దానికి భిన్నంగా అపవిత్రంగా జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు అంటున్న దానిలో నిజం ఉందా లేదా చెప్పండి? ఎందుకు పాపి అని అంటున్నారు? సొంకం వసూలు చేసే దానిలో చాలా కఠినంగా లాక్కుంటాడు, కఠినంగా ఆయన వసూలు చేస్తాడు. కఠినంగా వసూలే కాదు, రూపాయి అయితే 2 వసూలు చేస్తాడు. భయంకరంగా లాక్కొని విపరీతంగా ధనం పోగేసుకున్నాడు ఇతను. ప్రజల్లో ఇతను గురించి సదాభిప్రాయమే లేదు. కానీ ఈ జక్కయ్య జీవితంలో ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈ 19వ అధ్యాయం ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజుకు మనం ఏం పేరు పెడదాం? జక్కయ్య హృదయము మార్పు చెందిన రోజు. యేసు ఎవరో అని బయలుదేరాడు. ఇప్పుడు చెట్టు దిగి నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నాడు. నీ ఇంట అంటే మీ ఇంట్లో ఉండాలనా? నీ ఇంట అని అంటే ఇప్పుడు యేసుప్రభు వారు నీ ఇంట ఉండవలసి, ఈ 5వ వచనంలోనే కన్నులెత్తి చూచినప్పుడు యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడు? జక్కయ్యకి హృదయంలోకి వెళ్ళిపోయినట్టే కదా, చూపుతోనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే ఇంటికి పోయిన తర్వాత ఇంకేం చేస్తారు? 7వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు? పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళానని అని చెప్పాడా లేదా? బస చేయ వెళ్ళటం అంటే
వాళ్ళ ఇంటికి ఇంకా పోయినాక భోజనం కూడా చేస్తారు, స్నానం కూడా చేస్తాడు. ఇక వాళ్ళ ఇంట్లో అన్నీ. వాస్తవానికి ఇది ఆయనకై ఆయన పిలిచిందా, యేసు ప్రభువే నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం మనకి. ప్రకటన గ్రంథం 3:20 ఏం చెప్తుంది? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను భోజనం చేస్తానన్నాడు. ఇప్పుడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నదంటే ఆయన వీళ్ళ ఇంటికి వస్తే ఇంకేం చేస్తాడు? భోజనం. ఎవరితో కలిసి చేస్తాడు? ప్రభువుతోనే కలిసి భోజనం. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. ఇక్కడున్న మనమందరము ఒకప్పుడు పుట్టివారమే, ఒకప్పుడు ఎరుగని వారమే. కానీ ఇప్పుడు ఆయన ఇంట మనం ఉన్నాం. మన ఇంట ఆయన ఉన్నాడా లేదా చెప్పండి? ఆయనతో కలిసి భోజనం చేస్తున్నామా లేదా చెప్పండి? ఎంత గొప్ప భాగ్యం అండి. ఎన్ని విషయాలు ఇక్కడ చూస్తామంటే, ఆ తర్వాత చూడండి, ఇప్పుడు మార్పు, జక్కయ్యలో మార్పు. యేసు ప్రభు వారు ఏమన్నా ఈయన మేనిఫెస్టో చెప్పాడా? నేను మీ ఇంట్లో ఉండాలంటే నువ్వు అది చేయాలి ఇది చేయాలని ఏమన్నా చెప్పాడా ఈయనకి? మరి 1కి 4 ఇయ్యాలనే ఈ పద్ధతి ఇదంతా ఎక్కడ తెలిసింది? కాదు 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 అసలు ఆ సిలబస్ ఎట్టొచ్చింది దీనికి? ఆయన చెప్పాడు కదా, చాలా చెప్పుంటాడు, చాలా రోజులు చెప్పుంటాడు. అవన్నీ ఇప్పుడు నెమరు వేసుకొని ఇప్పుడేమంటున్నాడు? ఆయన చెప్పినప్పుడేం మనసు అంగీకరించలా, ఏమైనా కుదరదులు, ఇవన్నీ ఇడిచిపెడతాం, కుదరదు అన్నాడు. కానీ అసలు ఆయన గురించి ఆయన చెబితే విన్నాడు. కానీ ఈరోజు లైవ్లో ఆయన చూడడమే కాదు, ఆయనే వీళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈయనలో ఇక ఎంత ఆనందం అంటే, ఆ ఆనందం హృదయము నిండిన ఆనందం ఇప్పుడు నోటితో ఏమని వస్తుంది? ఆయన 8వ వచనంలో జక్కయ్య నిలువబడి ప్రభువా అంటున్నాడు. బయలుదేరినప్పుడు ఎవరో అని బయలుదేరాడు, ఇప్పుడు ప్రభువా అంటున్నాడు. ప్రభువా అంటే పూర్తిగా సరెండర్ అయినట్ట అవనట్ట. ప్రభువా అని ఏమంటున్నాడు? నా ఆస్తి సగము పేదలకు ఇస్తానన్నాడు, ఇచ్చుచున్నాను అన్నాడు. ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల, అంటే తీసుకున్నాడనా తీసుకోలేదనా? ఈ మాటల్లో తీసుకున్నానని ఒప్పుకుంటున్నాడా? తీసుకుంటే అతనికి 4 మరలా చెల్లింతును అని చెప్పాడు. ఎంత మార్పు అండి. కానీ ఈ మాటలు చెప్పి ఇది ప్రక్రియ జరిగించినప్పుడు పాపి అయిన మనుషుని యొద్ద అని సనిగిన వాళ్ళ నోరులు ఏమై ఉంటాయి? వాళ్ళు వినుంటారా లేదు? ఇవన్నీ వాళ్ళ నోరులు మూతబడి ఉంటాయి అంతే. వాళ్ళందరూ వినేటట్టు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పాడు. 8వ వచనంలో 9వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే యేసు ప్రభు ఎవరు? గలతీ 3:16 కదా. యేసు ప్రభు ఎవరు? నీ సంతానం అని చెప్పబడిన ఆ సంతానమే యేసుక్రీస్తు అని చెప్పాడు. అబ్రహాముకి 22వ అధ్యాయం ఆదికాండములో 18వ వచనంలో చెప్పాడు, నీ సంతానము వలన అందరూ ఆశీర్వదించబడతారని చెప్పిన ఆ సంతానమే యేసుక్రీస్తు అని చెప్పాడు. అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తే. ఇప్పుడు నేను అబ్రహాము కుమారుడే, నువ్వు కూడా అబ్రహాము కుమారుడే అని చెబుతున్నాడు. ఎంత గొప్ప కుమారత్వాన్ని జక్కయ్యకి ఇస్తున్నాడు ప్రియులారా. కుమారత్వాన్ని సమానంగా ఇస్తున్నాడు. నేనే విధంగా కుమారుడో నువ్వు కూడా అదే విధంగా కుమారుడు అని. ఇది అందరూ విన్నట్ట? అందరూ వినేటట్టు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం ఉంది ఇక్కడ. మాట చెప్పాడులే ప్రభువు, కానీ ఇది ఏ ఊరిలో జరిగింది? ఏ ఊరిలో జరిగింది? ఈ 9వ వచనం వరకు ఈ భాగం ఏ ఊరిలో అని చూసాం? ఎరికోనే కదా. ఎరికోను గూర్చిన పాత నిబంధన లేఖనాలు ఏమని చెబుతున్నాయి? చూద్దాం రండి.
యెరికోను గూర్చిన పాత నిబంధన లేఖనాలు యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించబూనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. అంటే యెరికో నాశనం చేయబడింది. ఇజ్రాయేలీలు 40 ఏళ్ల అరణ్య ప్రయాణంలో యెరికో దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి యెరికో మీద ఏ విధంగా వాళ్ళకి జయాన్ని ఇచ్చాడో మనం అందరికీ తెలిసిన విషయమే. కత్తి వాడకుండా జయాన్ని ఇచ్చాడు. యెరికో చుట్టూ పెద్ద కోట గోడలు ఉంటాయి. ఆ కోట గోడల చుట్టూ తిరిగారు. 7 ప్రదక్షిణలు చేసినప్పుడు గోడలు కూలిపోయాయి. అప్పుడు శత్రువులు వచ్చి పడ్డారని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకొని ఎక్కువ శాతం చనిపోయారు. ఆ విధంగా ఆ పట్టణాన్ని ఇజ్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు. అది జరిగినప్పుడు ఆ పట్టణంలో రాహాబు ఇంటి వారు రక్షింపబడ్డారు. అదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఆ పట్టణానికి అక్కడ రాయబడిన మాట యెహోషువ గ్రంథంలో, ఆ పట్టణపు పునాది వేసినవాడు చస్తాడన్నాడు, గవిని తలుపులు నిలవబెట్టినవాడు కూడా చస్తాడని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ యెరికో పట్టణంలోనే ఒక వ్యక్తి, యెరికో పట్టణవాసి, యేసు ప్రభువుతో సమానంగా అబ్రహాము కుమారుడుగా ఎంచబడుతున్నాడు. ఏంటి, ఎలా, ఇది వై? ఒక మాట చూద్దాం. రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము. ఎలీషా కాలంలో జరిగిన ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. 18వ వచనం నుండి, వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. 19వ వచనం, అంతటా ఆ పట్టణపు వారు, అంటే యెరికో పట్టణపు వారు, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా, అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమి నిస్సారముగా ఉండదు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇది యెరికో పట్టణంలోనే జరిగిందా కాదా? యెరికో పట్టణపు స్థితి ఏంది? అక్కడ నీరు మంచినీళ్ళు కాదు, భూమి నిస్సారమైంది. వాళ్ళు జయించకముందు గొప్ప పట్టణమే, కానీ శాపం వచ్చిన తర్వాత అది అలా అయిపోయింది. అయితే ఇక్కడ ప్రవక్త ద్వారా, ఎలీషా ప్రవక్త ద్వారా ఒక సూచక్రియ చేయబడింది. ఆ సూచక్రియలో ఒక ఐటమ్ వాడాడు. ఏంటి ఆ ఐటమ్? ఒక క్రొత్త కుండ తీసుకొచ్చి దానిలో ఉప్పు వేసి, సొత్తానికి చిన్న విషయమే, కానీ దానిలో ఈ పట్టణం ఇక్కడ రాయబడిన మరణము కలుగకపోవును అని అన్నాడు. ఈ పట్టణము ఆ శాపగ్రస్తమైన ఆ మరణం ఎవడైతే దాన్ని కదిలిచ్చి పునాది వేస్తాడో వాడు చస్తాడని చెప్పాడు. కొన్నిసార్లు కొంతమంది వెళ్ళి చచ్చిపోయారు కూడా, ఆ రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ యేసు ప్రభువారు ఆ పట్టణాన్ని దర్శించినప్పుడు, అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, ఉప్పై ఉన్నాడు కూడా. ఆయనకి ఏమిస్తే అవి మనకిచ్చాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని మనకు చెప్పాడా లేదా? ఎలా మనం ఉప్పయ్యాం, మనం ఎలా వెలుగయ్యాం? ఏది సంక్రమించినా ఆయన ద్వారానే వచ్చింది మనకి. ఆయన ఉప్పై ఉన్నాడు. ఈ మాట ప్రవచనానుసారంగా ఎలీషా ఉన్న కాలంలోనే చెప్పబడింది ఆ పట్టణాన్ని గురించి.
ఉప్పు వేసింది ఆ పట్టణంలో ఎప్పుడైతే వచ్చి తాకింది, ఈ ఉప్పుకు సూచనగా ఉన్న ప్రియ ప్రభువు ఈ పట్టణాన్ని ఎప్పుడు దర్శించాడు? లోకస్వార్త 19లో దర్శించాడు. అప్పుడు దాకా ఎదురు చూసిన మెస్సయ్యగా ఉన్నాడే తప్ప ఈ పట్టణాన్ని ఆయన ఎప్పుడు దర్శించాడంటే ఈ లోకస్వార్త 19లో దర్శించాడు. దర్శించినప్పుడు ఆ పట్టణములోనే గొప్ప మార్పు కలిగింది. శపభరితమైన పట్టణవాసి ఇప్పుడు ఏమైపోయాడు? అబ్రహాము కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన కుమారుడుగా ఉన్నాడు. ప్రియులారా, చూద్దాం, చూడండి, అక్కడ 2-3 మాటలు మనము లోకస్వార్తలోనే. రోమపత్రిక 4:12 చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు సున్నతి గలవారికిని తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. ఇది అర్థం అవ్వాలి. అబ్రహాము సున్నతి పొందాడా లేదా? అబ్రహాముకి సున్నతి సంతానం ఎవరు? ఇస్సాకేంది? ఆయనకి ఇస్సాకు, ఇస్మాయిల్ వాళ్ళందరూ సున్నతి పొందిన వాళ్ళే. సున్నతి సంబంధులకి అబ్రహాము తండ్రి. మరి సున్నతి సంబంధులకు అబ్రహాము తండ్రి అయితే ఇప్పుడు జక్కయ్య సున్నతి పొందినవాడా? అన్యజనుడు. నువ్వు నేను మనం కూడా అన్యజనులు. మనం సున్నతి సంబంధులమా? సున్నతి సంబంధులం కామా? మనం సున్నతి సంబంధులం కాము. కానీ అబ్రహాము సున్నతి పొందినాక విశ్వసించాడా, పొందకముందు విశ్వసించాడా? ఎప్పుడు? రెఫరెన్స్ ఆదికాండం 15:6 వచనం అనుకుంటా, 6-5 వచనం చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అప్పటికి ఆయన సున్నతి పొందలేదు. అందుకే ఈ విషయం అన్నాడు. ఇప్పుడు ఈ రోమపత్రిక 4:12లో మనం అదే చదువుతున్నాం. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొని వారికి అన్నాడు. అతని విశ్వాస అడుగు జాడల్లో నడుచుకొని వారికి తండ్రి అయ్యాడు. విశ్వాస జాడల్లో నడుచుకున్న వారం మనం. ఈ జక్కయ్య కూడా విశ్వాసపు అడుగు జాడల్లో నడిచినవాడా కాదా చెప్పండి? అడుగు జాడలు. ఎక్కడ స్టార్ట్ అయింది విశ్వాసం? వినుట ద్వారా జక్కయ్యకి స్టార్ట్ అయింది కాగానే ఆగలేదు. ఆయన చూశాడు, చూడటమే కాకుండా ఇంట కూడా చేర్చుకునడమే కాకుండా హృదయ మార్పిడి జరిగింది. మనిషిలో పూర్తిగా అతని జీవితమే మారిపోయింది. సమర్పణ జీవితం అయిపోయింది. ప్రభువు కొరకు తనకున్నది సమర్పించే వ్యక్తిగా మారిపోయాడు. హృదయం సమర్పించుకున్నాడు, తనకున్నదాన్ని కూడా సమర్పించాడు. ఇప్పుడు కుమారత్వాన్ని పొందాడు, ఉచితంగా కుమారత్వాన్ని పొందాడు. ఇతడును అంటే నాతో పాటు ఈయన అబ్రహాము కుమారుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. అవునా కాదు చెప్పండి? మరొక మాట కూడా చూడండి. అక్కడ గలతీ పత్రిక 3:7లో రాయబడిన మాట, 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అన్నాడు. విశ్వాస సంబంధులే, సున్నతి సంబంధులు కాదు. ఏమండి, ఇప్పుడు సంఘము లోకంలో 3 గుంపులు ఉన్నాయి. బైబిల్ ప్రకారం లోకంలో 3 గుంపులు. ఏంది చెప్పండి? 1 యూదులు, 2 అన్యులు, 3వది సంఘము. సంఘం అండి, 3 బైబిల్ చెప్పే డివైడ్. ఇప్పుడు సంఘము యూదులా అన్యులా? ఎవరన్నారు? అదే చెప్పాలి. యూదులలో నుండి నమ్మిన వారు
అన్యులలో నుండి నమ్మిన వారు సంఘం. నమ్మిన వారు, నమ్మకుండా యూదులే అయ్యున్న సంఘం కాదు, నమ్మకుండా అన్యులే అయ్యున్న సంఘం కాదు. ఎవరు సంఘం అంటే యూదుల్లో నుండి అయినా అన్యుల్లో నుండి అయినా నమ్మిన వారు సంఘం. ఇప్పుడు లోకంలో ఈ మూడిటిల్లో తన ప్రాణం ఇచ్చిన సొత్తేది? సంఘమే. మరి నువ్వు ఎందులో ఉన్నావు? రక్తం ఇచ్చి కొన్నవాడవగా ఉన్నావా? రక్తం ఇచ్చి కొన్నవాడవగా ఉన్నావా? నీ కొరకు ఆయన ప్రాణమిచ్చి, నిజంగా ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పిన ఆ ప్రియ ప్రభువు అబ్రహాము ఇచ్చిన బలిలో బలైపోయిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. 22వ అధ్యాయములో, ఆదికాండం 22వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువుని కన్నులారా ఆయన చూడకపోయినా ఆ బలిలో తిరిగి పొందిన యేసు ప్రభువుని అబ్రహాము చూశాడండి. ఆయన ముంగుర్తుగా ఆయన ఇస్సాకును బలి ఇచ్చాడా ఇయ్యలేదా? ఇచ్చాడా ఇయ్యలేదా? రియల్గా నిజంగా. కానీ క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడు? ఇచ్చాడని చెప్పాడు. వాస్తవానికి బలి అయిపోయింది ఎవరు? అక్కడ 22వ అధ్యాయంలో ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్ల బలి ఇవ్వబడింది. కానీ ఇక్కడ మన కొరకైతే సర్వ మానవాళి కొరకు కల్వరి సిలువలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు బలి అయిపోయాడు. మనందరం ఇందాక దాసుని ద్వారా మన మధ్యలోకి తీసుకొని రాబడిన మాట ఎఫెసీ పత్రిక 2:1 స్వయంగా మాటలో ఎవరో చంపారనేది. ఇప్పుడు ఆదాముని సాతానుడు డైరెక్ట్గా చంపాడా? ఆదామే చచ్చిపోయాడా? సాతానుడు వచ్చి చంపాడా? ఆదామే చచ్చిపోయాడా? ఆజ్ఞ ఏమనుంది? మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. తింటే కదా చచ్చిపోయేది. తినిపించింది ఎవరు? తినిపించాడు. ఇప్పుడు ఆదాము దగ్గరికి వచ్చి తినమని చెప్పాడా లేదా? ఏడుందన్నమాట. తిమోతి పత్రిక 2:11 చెప్పాడు. ఆదాము మోసపరచబడలేదు కానీ అంటే ఆదాము దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి ప్రయత్నం చేశాడు తినమని. కానీ ఆదాము ఒప్పుకోలే. కుదరదు, మా నాన్న తినొద్దని చెప్పాడు అన్నాడు. అందుకే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడింది. ఆడ మనిషి ఆ రోజు నుంచి ఈ రోజుకి మోసపరచబడతానే ఉంది. తినుదినమున చచ్చేదామన్నారు. ఇప్పుడు తినిపించడంలో తినేవాళ్ళు ఉన్నారు, తిననోళ్ళు ఉన్నారు. తిననోళ్ళు ఎవరు? సాతానుడు ఇప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నిన్ను నన్ను లాగాలని. ప్రయత్నంలో ఓడిపోయేవారు ఉన్నారు, గెలిచేవారు ఉన్నారు. ఇప్పుడు మనం గెలిచిన వారమా ఓడిపోయిన వారమా? ఆదాము ఆ రోజు అవ్వమ్మ ఓడిపోయింది, తినిపించాడు గనక. అందుకే ఎఫెసీ పత్రికలో క్లియర్గా చెప్తున్నాడు. ఏమని ఉంది ఆ మాట చూడండి. ఎఫెసీ పత్రిక 2:1 ఆ మాట మనం స్వయంగా చూసినప్పుడు అద్భుతమైన సత్యం అక్కడ చెప్పాడు. ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల చేత పాపముల చేత, ముందు మీ అని ప్రారంభించాడు, తర్వాత మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఎవరు చచ్చిపోయింది? ఎవరో చంపారా? మీరే చచ్చిపోయారా? పాపం మనం స్వయంగా చేసామా చేయలేదా? ఇష్టంగా చేసామా లేదా? చచ్చిపోయిన వాళ్ళందరూ ఇష్టంగా చేసేది చచ్చిపోయారు. నిజం ఇది. పాపం ఇష్టంగా లేకపోతే ఎవరు పాపంలో ఉండరండి అందరు ఇక్కడ. అందుకే మీ అపరాధముల చేత పాపముల చేత మళ్ళీ మీరు చచ్చిన వారై ఉండగా. దానికి సాతానుడు ప్రేరేపిస్తాడు కానీ బలవంతంగా ఎవడిని లాగి వాడు కూడా లాక్కునే అధికారం వాడికి కూడా లేదు. లోబడటమా లోబడకపోవటమా? ఇప్పటికీ ఈ 19వ అధ్యాయంలో జక్కయ్యకి ఒక గొప్ప శుభదినం, అవునా కాదా? యేసుప్రభువే చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 3 నేడులు ఉన్నాయి.
లోకాసువార్తలో 3 నేడులు. ఎక్కడ? లోకాసువార్తలో 3 నేడులు అన్నాడు. ఇది 2వ నేడు. ఏమన్నాడు? నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 9వ వచనంలో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మొదటి రక్షణ 2వ అధ్యాయంలో, లోకాసువార్త 2వ అధ్యాయంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు లోకంలో. మొదటి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఒక నేడు అక్కడ. ఇది 2వది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పుట్టి ఉన్నాడు, 2000 సంవత్సరాల నుంచి పుట్టాడు. కానీ నేడు నీ హృదయంలో పుడితే నీకు ఒక శుభదినం. ఈరోజు ఎవరైనా తమ హృదయంలో యేసు ప్రభు వారు పుడితే వాళ్ళకి ఈరోజే శుభదినం, అంతే. 2వది, ఆ శుభదినం నీ హృదయంలో ఆయన పుడితే 2వది, ఈరోజు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తాడు. ఇది 2వ నేడు. 3వ నేడు లోకాసువార్త 24లో సిలువలో దొంగతో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు. 3 నేడులు చెప్పబడ్డాయి లోకాసువార్తలో. నేడులు కూడా ఆయనే ఇచ్చాడు. ఈ 3 నేడుల్లో ఇప్పుడు జక్కయ్య ఉన్నాడా లేదా? జక్కయ్య ఉన్నాడులే, మరి నువ్వు ఉన్నావా? ఇంకా ప్రభువుకి దూరంగా ఉంటే నువ్వు వినే సంఖ్యలో ఉన్నావా, నమ్మిన సంఖ్యలో ఉన్నావా? ఒక్క మాట చూడండి, రోమాపత్రిక 3:24 చూడండి. రోమాపత్రిక 3:24 ఏమన్నాడు? కాబట్టి నమ్మువారు అన్నాడు. నమ్మువారా వినువారా? నమ్మడం అంటే వినేవాళ్ళు ఉండారా లేదా? భలే బ్రహ్మాండంగా వినపడుతున్నాయా మీ మైకు, మేము వింటున్నాము అనేవాళ్ళు ఉండారా లేదా? మేము రోజు ఇంటికాడ కూర్చుంటే చక్కగా వినపడింది మీ మైకు, మేము వింటున్నాము అన్నారా లేదా? వినేవాళ్ళు ఉన్నారు. వినటం కాదు, విన్న తర్వాత నమ్మాలి. విన్న దానిని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అన్నాడు ప్రియులారా. గనుక జక్కయ్య జీవితంలో తాను ఎన్నో అధిరోహించాడు. చిన్న పిల్లవాని వలె తన మనసు మారింది. మార్పు వారందరూ గ్రహించారు. యేసు ప్రభు వారే స్వయంగా ఆయనకి కుమారత్వాన్ని కూడా ఇచ్చాడు. ఆయనకేనా ఈరోజు నువ్వు నమ్మితే నీకు కూడా కుమారత్వాన్ని ఉచితంగానే ఇస్తాడు. తను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు నమ్మి విశ్వసిస్తే తప్పకుండా నువ్వు కూడా దేవుని కుమారుడవు కుమార్తెవు అవుతావని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, దయగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, ఆనాడు శపభరితమైన పట్టణంలో ఎరికోలో జక్కయ్య అనే వ్యక్తిని నీవు దర్శించిన రీతిని మేము ధ్యానం చేయడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీ వందనాలు. ఈనాడు లోకమందంతటా ఈ కృపాకాలంలో నీవు ప్రతి పట్టణాన్ని, ప్రతి జనాంగాన్ని నీ స్వార్థ ద్వారా దర్శిస్తూ ఉన్న నీ ప్రేమను మేము తలపోసుకుంటూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్వార్థ వింటూ ఉన్నారు, విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీకు హృదయాలు ఇచ్చి మీ బిడ్డలుగా, అబ్రహాం బిడ్డలుగా, విశ్వాసులుగా అందరూ మారు మనసు పొందాలని కోరుతూ ఉండగా విన్నవారిలో కూడా కార్యం జరిపించమని, నమ్మని వారు ఇదే మిక్కిలి అనుకూల సమయం అని నమ్మి మీ నిత్యరాజ్యానికి వారసులయ్యే భాగ్యం వారికి అనుగ్రహించుదురని, చేరి వచ్చిన ప్రియులందరినీ మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.